ఆధ్యాత్మిక కేంద్రమైన కదిరిలో పవిత్రంగా భావించే స్తోత్రాద్రి పరిసరాల్లో జరుగుతున్నటువంటి అసాంఘిక పనుల భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొండ చుట్టూ భారీగా పేరుకుపోయిన గోమాంస కళేబరాలు, కుళ్లిన జంతు వ్యర్థాలను చూసి అధికారులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొండ చుట్టూ భయంకరమైన దుర్వాసన వస్తోందని, ప్రదక్షిణలు చేసే భక్తులు ఇబ్బంది పడుతున్నారన్న ఫిర్యాదులతో కదిరి మండల ఎంపీడీఓ పోలప్ప, డిప్యూటీ ఎంపీడీఓ ఇబ్రహీం ఇతర సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. రాయచోటికి వెళ్లే ప్రధాన రహదారి కొమ్మరివాండ్ల పల్లె సమీపంలోని కొండ ప్రాంతం మొత్తం కూడా మాంసపు వ్యర్థాలతో నిండిపోయి ఉండటాన్ని వారు గుర్తించారు. కొండ ప్రాంతంలో వ్యర్థాలను పారబోసే వారిపై, శ్మశాన స్థలాలను కబ్జా చేసే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తామని ఎంపీడీఓ హెచ్చరించారు. అసలుకి వచ్చేసి ఈ ప్రాసెస్ లో ఒక సీసీటీవీ పెట్టేసినామని చేసి ఒక డమ్మీ సీసీటీవీ పెట్టిన. పట్టణ ప్రజలకు నమస్కారము. దయచేసి ఇక్కడ కొండ దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తారు. కుమరలపల్లి పంచాయతీకి సంబంధించి కొండ దగ్గర, కదిరి కొండ దగ్గర ఇట్లా చెత్తా చెదారము, మాంసం ముద్దలు, కోళ్ళు, చర్మము, కుక్కలు, ఏదేదో నానా రకాలుగా ఇక్కడ వేసి రాత్రిపూట ఎవరో వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ వెళ్ళిపోతున్నారు. దయచేసి ఇక్కడంతా స్మెల్ వస్తుంది. భక్తాదులు ఎక్కువగా గిరి ప్రదక్షిణ చేస్తారు. దయచేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు ఇలాంటివి ఇక్కడ వేయకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా చెత్త చెదారం ఉంది, వాసన వస్తుంది, కంపు కొడుతుంది. దయచేసి మీరు ఇంకోసారి ఎక్కడైనా వేస్తే మా వాళ్ళు గస్తీ తిరుగుతారు. అదేవిధంగా ఇక్కడ మా గస్తీ కూడా మా స్వీపర్లో ఇద్దరు పెడుతున్నాము. దయచేసి మీరెవరు ఇక్కడ తీసుకోకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా డిప్యూటీ ఎంపీడీఓ గారు, మా పంచాయత్ సెక్రటరీ గారు ఇక్కడంతా పరిశీ చేసి ఇక్కడ ఏమి వేయకుండా మొత్తం జేసీబీతో క్లీన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏమన్నా మీరు ఎక్కడైనా ఇక్కడ వేసినారంటే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వబడుతుంది. మా రాత్రిపూట సీసీ కెమెరాలు కూడా బిగించి ఎవరైతే వెహికల్ కూడా సీజ్ చేయబడుతుంది. దయచేసి పట్టణ ప్రజలు